బాగుందని చెప్పినా చెప్పకపోయినా నెక్స్ట్ డే వెళ్ళే ఆడియన్కి సినిమా అర్థమవుతుంది. సో నేను మెయిన్గా చెప్పేది సినిమా చూడండి, ప్రతి ఒక్కరు ప్రతి సినిమాని చూడాలి, ఎందుకంటే మనం అందరం టాలీవుడ్ బానిసలం. సో సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్జే సూర్య గారు వేరే లెవెల్ యాక్టింగ్ అనిపిస్తుంది. అసలు ఆయన ముందు ఎవ్వరు కనిపించరు. అసలు రివ్యూ అడుగుతున్నారు ఏంట్రా మీరు అన్నట్టు వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ కావచ్చు. ఇంకొకటి అంజలి గారి యాక్టింగ్ అండ్ చరణ్ యాక్టింగ్ పీక్స్ అనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ అయితే నిజంగా మనసుకు హత్తుకుంటుంది. ఎందుకంటే ఒక లాస్ట్ టైం రంగస్థలంలో ఆయన చేసిన యాక్టింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ చాలా సిమిలర్గా ఉంటుంది యాక్టింగ్. ఓవరాల్గా అందరూ అనుకున్నట్టు ఏదో ఒక కలెక్టర్ ఏం చేయగలడు, కలెక్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, లేకుంటే ఒక మినిస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈ టాపిక్ అందరూ మాట్లాడుతుంటారు మేబీ నాకు తెలిసి. బట్ ఓవరాల్గా ఏంటి అంటే ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ, అది ఎలా చేశాడు అనేది చూపించాలనుకున్నారు. బట్ అది టోటల్గా ఫెయిల్ అయ్యారని నా ఒపీనియన్. నేనైతే చాలా డిసప్పాయింటెడ్. శంకర్ గారి నుంచి ఇలాంటి ఒక యూజ్లెస్ మూవీ వస్తుందని నేనైతే నిజంగా అనుకోలేదు. కాకపోతే యాజ్ ఏ మెగా ఫ్యాన్గా థియేటర్కి రావాలి, చూడాలి. మేము ఏంటంటే స్క్రీన్లో స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఆడియన్గా చూస్తాం, కానీ యాజ్ ఏ మెగా ఫ్యామిలీ ఫ్యాన్గా చరణ్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. ఇంకొకటి దిల్ రాజు గారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సినిమాలో కనబడుతుంది ప్రతి ఒక్కరికి. ఒక సెట్ కావచ్చు, ఒక సాంగ్లో కావచ్చు, ఒక సింగిల్ షాట్కి ఎన్ని కెమెరాలు పనిచేసాయి అనేది అంత క్లియర్గా ఆ ప్రొడక్షన్ని చాలా బాగా క్లియర్గా చూపిస్తారు. బట్ దాన్ని కూడా మనం బానిసలం అని చెప్పాను. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు రావాలి అంటే మన సినిమాలు చూడాలి. సో థియేటర్కి రండి. అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. లేదు, ఎందుకంటే మెగా అభిమానులు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, బాలేని సినిమాని బాగుందని చెప్పరు. సినిమా ఫస్ట్ హాఫ్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అప్పటి వరకు చాలా బాగుంది. సినిమా హై పిచ్లో ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ అనుకునేసరికి సెకండ్ హాఫ్ అనేది కొంచెం డల్ అయిపోయింది. అంటే రొటీన్ స్టోరీ లాగే. ఇప్పుడు శంకర్ గారు మార్క్ లాస్ట్ టైం కమల్ హాసన్ గారు కానీ చాలా అటర్ ఫ్లాప్గా నిలిచింది. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా పండక్కి గేమ్ చేంజర్ అవుద్దని అనుకున్నాం. బట్ గేమ్ చేంజర్ అనేది అంత ఆసక్తికరంగా లేదు. ఎందుకంటే నేను ఎవరో నెగిటివ్ ఫ్యాన్ కదా, నేనే మెగాభిమానిగా జెన్యూన్గా చెప్తున్నాను. సినిమా అయితే మరీ వరస్ట్ కాదు, వచ్చి చూడొచ్చు, బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి. బట్ మెయిన్ సాంగ్ అనేది సినిమాలో పెట్టలేదు. ఏదైతే శ్రేయ ఘోషల్ గారు పాడారో ఆ సాంగ్ అనేది లేదు. అది కొంచెం నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. సినిమా అయితే పండగకి యావరేజ్గా నిలిచింది. మళ్ళీ ఇంకో 2 మూవీస్ ఉన్నాయి, బాలయ్య గారు కానీ వెంకటేష్ గారు కానీ ఇట్టు కొడతారని ఆశిస్తాను. రీసెంట్ టైమ్స్లో నాకు ఇప్పుడు ఈ పాయింట్ బాగానే అడిగారు, మాకు చెప్పాలనిపించింది. పూరి జగన్నాథ్ గారి సినిమాలో అనవసరంగా ఆలీ క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేస్తారో ఈ మూవీలో సునీల్ గారికి డిఫెక్ట్ క్రియేట్ చేశారు. అది ఎందుకు క్రియేట్ చేశారు అర్థం పర్థం లేకుండా ఉంది. అలాగే మన తెలుగు ఆడియన్స్ సినిమా కంటెంట్ ఉందంటే అది చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఎవరైనా ఏమంటారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఒక లోపాన్ని కొంచెం మంది తీసుకోలేరు. లైక్ రీసెంట్గా విజయ్ దేవరకొండ గారికి నత్తి పెట్టారు, సినిమా హట్టర్ ఫ్లాప్. అది అలా పెట్టాల్సిన అవసరం లేదు. సింపతి కానీ క్యారెక్టర్ డిమాండ్ అని అంటారు డైరెక్టర్స్, బట్ బేసిక్గా అది అవసరం లేదు. సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు ఎలా అయినా చూస్తారు. ఇప్పుడు కలర్ ఫోటో సినిమా ఉంది, చాలా చిన్న సినిమా, మంచి హిట్ అయింది. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ గారు పెద్ద మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎన్ని హిట్స్ వచ్చినా పొంగిపోరు, ఫ్లాప్స్ వచ్చినా కుంగిపోరు. సో రామ్ చరణ్ గారి వ్యక్తిత్వానికి ఈ సినిమా అనేది చాలా హోప్స్తో భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా చాలా హిట్ అవుతుంది. ఇప్పుడు బయట నడుస్తున్న గొడవలు అవన్నీ ఈ సినిమా మంచి హిట్ అయ్యి అందరూ కలిసి అందరూ స్టేజ్ మీద రావాలని నేను చాలా ఆశించాను. బట్ ఈ సినిమా గేమ్ చేంజ్ చేస్తుంది అనుకున్నాను, కానీ సెకండ్ పార్ట్ కొంచెం నిరాశ మిగిల్చింది. ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది మూవీ. అయితే ఇయర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఓకే, రామ్ చరణ్ గారికి ఒక మంచి రంగస్థలం తర్వాత పెద్ద సింగిల్ షోలో బ్లాక్ బస్టర్. ఓకే, డాన్సులు కానీ లేకపోతే ఫైట్లు కానీ ఎట్లా అనిపిస్తుంది? ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్. వాళ్ళిద్దరు అయితే ఓవరాల్గా ఒకరినొకరు పోటీ పడి యాక్ట్ చేశారు. వెయిట్ ఉంది. సెకండ్ హాఫ్లో మెయిన్ స్టోరీ చెప్తారు. సో మన జనసేన పార్టీకి సంబంధించి కొన్ని రిలేషన్స్ చూపించారు. అంటే డబ్బు తీసుకోకుండా ఓటు వేయండి అన్న కొన్ని కాన్సెప్ట్స్ పెట్టారు. అది చాలా బాగా వర్కౌట్ ఉంది.
ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయని చెప్పి కొన్ని కొన్ని సీన్స్ చూపించారు. నాకు అది బాగా నచ్చింది. 3 చేయాలి 2 అవును. అప్పన్న అనేది అది నాకు ఐఏఎస్ క్యారెక్టర్ చేసింది రామ్, చాలా బాగా చేశాడు, న్యాచురల్గా చేశారు. నాకు తెలిసి మన తమన్ గారి బీజియం కానీ ఆ డ్యాన్స్ కానీ మన పిక్చరైజేషన్ కానీ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. భారతీ 2తో కొంచెం వెనకపడ్డారు కానీ శంకర్ గారు ఈ సినిమాతో కంబ్యాక్ అయ్యారు. బ్లాక్ బస్టర్ కొట్టారు. 2025లో మెగా ఫ్యాన్స్ సంక్రాంతి ముందే వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ పండుగ వచ్చేసింది. చాలా బాగుంది. అక్కడక్కడ వచ్చిపోతుంటుంది కానీ నాకు రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవరు చూడాలనుకోవాలి. ఆయన సినిమా చూస్తుంటే నాకు ఠాగూర్లో చిరంజీవి గారు ఆయనే కనిపించారు. వింటే చిరంజీవి గారు ఎలా ఉంటారో అలా ఉన్నారు రామ్ చరణ్ గారు. బ్లాక్ బస్టర్ కాదు, ఈ ఇయర్లో బెస్ట్ ఫిలిం మెగా అభిమానంగా చెప్తున్నా పుష్ప 2 రికార్డుని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా. నేను అన్ని కోట్లు వస్తుంది ఇన్ని కోట్లు వస్తుంది చెప్పాను కానీ పుష్ప 2 రికార్డుని గేమ్ చేంజర్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నానండి.